దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగుల వద్ద నిలిచింది. ఈ రోజు పూర్తిగా దక్షిణాఫ్రికాదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. అయితే టాప్ ఆర్డర్ బాగా రాణించింది. మధ్యలో కొంత జోరు తగ్గిన చివర్లో క్రీజ్లో ముత్తుస్వామి 25 పరుగులతో వెరిని 1 పరుగుతో నిలబడుతూ ఇన్నింగ్స్ ని కట్టిపెడుతూ ఉన్నారు. అయితే భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు సాధించి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా అలాగే జడేజా, సిరాజ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఈ రోజు సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ అంత బలంగా కనిపించడానికి గల ప్రధాన కారణం ఏంటి? కౌశల్య, మొదటి టెస్ట్ లో ఏ విధంగా సౌత్ ఆఫ్రికా కొంత బ్యాటింగ్ లో ఇబ్బంది పడిన పరిస్థితుంది. కానీ రెండో టెస్ట్ విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి చాలా వరకు మారిందనే చెప్పాలి. రెండో టెస్ట్ లో ముఖ్యంగా బ్యాట్స్మెన్ వికెట్ కాపాడుకోవడానికి ప్రయారిటీ ఇవ్వడమే కాకుండా పరుగులు చేయడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా దాదాపు 92 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. రెండో రోజు కూడా ఇందాక కాసేపటి క్రితం రెండో రోజు కూడా మొదలైంది. అయితే వికెట్ ను అంటే స్పిన్ వికెట్ అర్థం చేసుకోవడం, అలాగే ఫాస్ట్ బౌలింగ్ అనే ముఖ్యంగా బుమ్రాని అర్థం చేసుకుంటూ కూడా వికెట్ కాపాడుకునే ప్రయత్నం ఎక్కువగా సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ చేసిందని చెప్పాలి. ఒకసారి వాళ్ళు ఆడిన బంతులు చూస్తే అంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సౌత్ ఆఫ్రికా అంటే వికెట్ కాపాడుకోవడానికి ఏ రేంజ్ లో ప్రయారిటీ ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మార్కరం కానీ అలాగే తర్వాత రికల్టన్ కానీ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది పడినా కానీ తర్వాత నిదానంగా పరుగులు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 80 బంతులు ఆడారు. ఇక తర్వాత T20 బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందినటువంటి స్టబ్స్ కూడా దాదాపు 110 బాల్ పైన ఆడాడు. అలాగే ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ లో ఒక వియాన్ ముల్డర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కనీసం 50 బంతులు ఆడిన పరిస్థితి ఉంది. ఇదే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ నిలబడటానికి కారణమనే చెప్పుకోవాలి. ఇక దాదాపుగా 350 నుంచి 400 వరకు తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా స్కోర్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భారత బౌలర్లు కూడా కొంత మెరుగ్గా రాణించినా కానీ అటు కుల్దీప్ యాదవ్ కొంత ఎక్కువగా ప్రభావం చూపించాడు. కానీ కుల్దీప్ యాదవ్ కూడా కొన్ని సందర్భాల్లో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ అర్థం చేసుకోవడంతో పరుగులు అనేవి కొంత స్వేచ్ఛగానే వచ్చాయని చెప్పాలి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో, రెండో రోజు ఎలా ఉంటుందో అనేది చూడాలి. అయితే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ బాగానే బౌలింగ్ చేసినప్పటికీ కూడా మిగతా బౌలర్లు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడైనా మిస్ అయ్యారా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. అంటే మిస్ అవ్వటం అనేది ఏం కాదు, కొంత ఎలా అంటే అది పిచ్ అనేది అది ఎలా ఉంటుంది ఏంటి, కొన్ని సందర్భాల్లో భారత ఉపఖండ పిచ్లన్నీ కూడా స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అది కొంత ముందు పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది అనే అనుమానాలు వచ్చి, కానీ తర్వాత కుల్దీప్ యాదవ్ కొంత ప్రభావం చూపించాడు. కానీ మళ్ళీ రవీంద్ర జడేజా కానీ వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళిద్దరు ఎక్కువగా ప్రభావం చూపించలేదు. వాషింగ్టన్ సుందర్ 14 ఓవర్లు బౌలింగ్ వేశాడు, రవీంద్ర జడేజా 12 ఓవర్లు బౌలింగ్ వేశాడు. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ కూడా పడలేదు. అలాగే రవీంద్ర జడేజా కూడా కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. కాకపోతే ఏంటంటే స్పిన్ ఎక్కువగా పిచ్ అనుకూలంగా ఉంది. ఎందుకంటే పడిన 6 వికెట్లలో 4 వికెట్లు స్పిన్ బౌలింగ్ పడ్డాయి. కాబట్టి ఇది రెండో రోజు కొంత స్పిన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పిచ్ బిహేవియర్ ప్రకారం ఈ 247 6 వికెట్ల స్కోర్ అంటే భారత్ కు ఎంత వరకు ఛాలెంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది? ఖచ్చితంగా 350 నుంచి 400 పరుగులు అయితే భారత్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సౌత్ ఆఫ్రికా చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నాకు తెలిసి లంచ్ సెషన్ లోపు సౌత్ ఆఫ్రికాను కనుక భారత్ ఆల్అౌట్ చేస్తే మాత్రం ఈ రోజు బ్యాటింగ్ చేసి రేపు కూడా బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాను 4వ రోజు బ్యాటింగ్ దింపొచ్చు. అది జరిగితే మాత్రం భారత్ గెలవటం పెద్ద కష్టం అయితే కాదు. ఈ రోజు రేపు కనీసం రేపు టీ సెషన్ వరకు, రేపు లాస్ట్ సెషన్ వరకు కూడా బ్యాటింగ్ చేయగలిగితే భారత్ కనీసం ఈ రోజు టీ సెషన్ లో బరిలోకి దిగి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన లేదంటే అంతకంటే కొంచెం ముందే కనీసం ఈ రోజు భారత్ కనుక 30 నుంచి 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే మాత్రం మంచి ఫలితాలే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎస్, అయితే ఇప్పుడు ముత్తుస్వామి వెరీని భాగస్వామ్యం కొనసాగితే కనుక భారత్ కి ఒత్తిడి పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే అయితే వీళ్ళిద్దరూ అంత అనుభవం లేదు కానీ ముత్తుస్వామి మాత్రం కాస్త ఈ దీనికి సంబంధించి అంటే ఉపఖండ పిచ్లకు సంబంధించి పరిస్థితులను కాస్త అలవాటు చేసుకున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అతని బ్యాటింగ్ చూస్తే దాదాపు 80 బంతులు కూడా ఆడటం జరిగింది. ఇప్పుడు ఇక అటు వెర్నిన్ కూడా అంటే అతను వికెట్ కీపర్, అటు సౌత్ ఆఫ్రికా పిచ్ల మీద అతనికి ఎక్కువగా అనుభవం ఉంది. అలాగే ఇంగ్లాండ్ పిచ్ల మీద కూడా కొంత అనుభవం ఉంది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అతని ప్రభావం వీళ్ళిద్దరు కనుక నిలబడి మరో 60-70 పరుగులు చేయగలిగితే మాత్రం కొంత భారత్ కు ఇన్నింగ్స్ ప్రారంభించడం అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్, అయితే ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఎలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి?
ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ని కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ బ్యాటింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడెవరు రాణిస్తారు అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. అసలు స్టంప్స్ మీద ఎటువంటి అంచనాలు సౌత్ ఆఫ్రికాకి లేవు, కానీ నిన్న మన అతను దాదాపుగా 1/2 సెంచరీ చేసినంత పని చేశాడు. కాబట్టి బ్యాటింగ్ ని కనుక కొంత కంట్రోల్ చేసి ఇప్పుడున్న ఈ ఇద్దరు లోయర్ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా త్వరగా అవుట్ చేస్తే మాత్రం భారత్ త్వరగానే ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉంది. ఎస్ సార్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇది దక్షిణాఫ్రికా భారత్ 2 టెస్ట్ మ్యాచ్ అప్డేట్. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగుల వద్ద అయితే నిలిచింది. అయితే ఈ రోజు పూర్తిగా దక్షిణాఫ్రికా అదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. అయితే టాప్ ఆర్డర్ బాగా రాణించింది, మధ్యలో కొంత జోరు తగ్గిన చివర్లో క్రీజ్ లో ముత్తుస్వామి 25 పరుగులతో, అలాగే వెరిని 1 పరుగుతో నిలబడుతూ ఇన్నింగ్స్ ని కట్టపెడుతూ ఉన్నారు. అయితే భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు సాధించి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా అలాగే జడేజా, సిరాజ్ తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు.